లేదు. స్తుతి నీ స్థితిగతులన్నిటినీ మార్చేస్తుంది. నీవు దేవుని స్తుతిస్తూ ఉంటే రోగ స్థితిలో ఉన్న నీవు బాగుపడే స్థితిలోనికి వెళతావు. కన్నీటి స్థితిలో ఉన్న నీవు సంతోషకారణంగా దేవుడు నిన్ను ఆ స్థితిలోనికి తీసుకెళ్తాడు. నేనేమై ఉన్నానో, నేను ఏ స్థితిలో ఉన్నానో, నేను ఎక్కడ ఉన్నానో, ఏ పరిస్థితిలో ఉన్నానో కేవలము నీ కృపే. నేను ఈ స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, లేకపోతే లేమి స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను స్తుతించడం మాత్రం మానను. అలా స్తుతించినటువంటి యోబు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినాయి ప్రియులారా, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. ఊజు దేశంలోనే అతని వంటి యథార్థవంతుడు గాని, భక్తిపరుడు గాని, చెడుతనమును విసర్జించిన వాడు గాని దేశంలోనే లేడంట. అంత యథార్థవంతుడికే ఎన్నో శ్రమలు, కష్టాలు వచ్చినాయి. అలాంటి వ్యక్తి ప్రియులారా ఈ రోజున దేవుని స్తుతించడానికి ఏ మాత్రము కూడా వెనకాడని పరిస్థితి. అన్ని కోల్పోయిన స్తుతించాడు దేవుడు, అన్ని కలిగి ఉన్న దేవుని స్తుతించాడు. ఈ రోజున అలాంటి స్తుతి కలిగినటువంటి అనుభవం మన జీవితంలో ఎల్లకాలము ఉండునుగాక.